హేస్ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు టీజర్ వచ్చేసి సికిందర్ మూవీ తెలుసు కదా. సికిందర్ ఎవరిది? బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ది. యాక్చువల్గా డైరెక్టర్ వచ్చేసి మురుగదాస్, తమిళ్ డైరెక్టర్. అంటే అదే సౌత్ ఇండియన్ డైరెక్టర్. బట్ సౌత్ నాకేం ఫీలింగ్స్ లేదని వాళ్ళందరూ అలా చెప్తారు కాబట్టి నేనే చెప్పాను. వాళ్ళు ఎందుకు చెప్తారు, నువ్వు ఎందుకు చెప్తున్నావు వాళ్ళు అంటే నథింగ్ అబౌట్ బ్రో. తమిళ్ డైరెక్టర్ మురుగదాస్. యాక్చువల్గా సల్మాన్ ఖాన్కి చాలా రోజుల నుంచి పెద్ద హిట్ పడట్లేదు. చాలా చాలా రోజులు అంటే కాదు, చాలా సంవత్సరాల నుంచి, ఒక 4-5 సంవత్సరాల నుంచి, 5-6 సంవత్సరాల నుంచి తనకు ఒక దంగల్ తర్వాత ఆ రేంజ్ హిట్ ఎక్కడ దొరకలేదు అసలు. అండ్ అలాంటిది ఈ సికిందర్ మూవీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మురుగదాస్ గురించి తెలిసేది. మొన్న రీసెంట్గా మద్రాసి అని టీజర్ రిలీజ్ చేస్తేనే వివత్సంగా హైప్ అయిపోయింది. అండ్ మురుగదాస్ గురించి తెలిసిందే, సో డైనమిక్ డైరెక్టర్ తమిళ్లో. కాబట్టి ఈరోజు సికిందర్ టీజర్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకేనా? ప్లే చేస్తున్నాను నేను. दादी ने नाम सिकंदर रखा था, दादा ने संजय और प्रजा ने राजा साहब। अपने आप को बहुत बड़ा सिकंदर समझता है। इंसाफ दिलाएगा तू? इंसाफ नहीं, इंसाफ करने आया हूँ। कायदे में रहो, फायदे में रहो, वरना शमशान या कब्रिस्तान में रहो। रेशमिका मंदाना गुరించి तुम इतने पॉपुलर हो। ఆమె వేరు. सिकंदर अपनी तो पॉपुलैरिटी है, आईपीएस का एग्जाम देकर पुलिस बन जाऊंगा और बिना कोई एग्जाम देने का विकास करने पर मजबूर मत कर बेटा। आओ जो ఓ ఈదికి వస్తున్నాడు. యాక్చువల్గా నేను అనుకున్న దానికన్నా చాలా హైప్ ఉంది టీజర్. అసలు నేను ఓకే బాగుంటుంది, చూద్దాం సల్మాన్ ఖాన్ది ఎలా స్టోరీ ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటాడు అనేది చూద్దామని టీజర్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ లెవెల్ అబ్బా. కొన్ని షార్ట్స్ కట్స్ పెట్టాడబ్బా. బాబా, సల్మాన్ ఖాన్ ఇస్ ద సల్మాన్ ఖాన్ అబ్బా. తనను బీట్ చేయాలంటే చాలా కష్టం. షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ని అంటే బాలీవుడ్లో బీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. చాలామందికి ఎంతోమంది వచ్చారు కానీ వాళ్ళని ఇద్దరిని కొట్టలేకపోయారు. దాని తర్వాత ఆమీర్ ఖాన్ని కూడా. ఈ ఖాన్స్ ముగ్గురు మాత్రం ఏ రేంజ్లో సినిమాలు చేశారంటే చేశారు. అండ్ అక్షయ్ కుమార్ వచ్చేసి మంచి సినిమాలే చేస్తున్నాడు. కాబట్టి సల్మాన్ ఖాన్ మంచి స్టోరీ ఎంచుకున్నాడు అనుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ని మంచి వాళ్ళని ఎంచుకున్నాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. నేనైతే షాక్ అయినా. सल्लू भाई आ गया, फिर सल्लू भाई आ गया, अपना टाइम आएगा नहीं डेला ఉంటుందా. सल्लू भाई का टाइम आ रहा है 25 में 2025 में ప్లే రాసుకోండి. నాకైతే ఓవరాల్గా క్యాస్ట్ అండ్ క్రూ కూడా బాగుంది. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టెక్నీషియన్స్ అందరూ బాగుంది. కొన్ని షార్ట్స్ పెట్టారు సూపర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ కొట్టేశాడు. అతని గురించి ఇంకా మనం ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి వీడియో అయితే చాలా నచ్చింది. అండ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఓకే, ఫుల్ లెంత్ వీడియో. నాకు 90 days టార్గెట్. ఆ 90 daysలో నేను 3000 వాచింగ్ అవర్స్ చేయాలి. నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే కొత్త ఛానల్ కొంచెం
దగ్గరికి వెళ్ళాలి అంటే మీరంతా నాకు సపోర్ట్ చేస్తేనే నేను దగ్గరికి వెళ్తాను. అలాంటప్పుడు ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ కామెంట్ రూపంలో చెప్పండి ఎలా చేస్తున్నాను అనేది. ప్లీజ్ కామెంట్ చేయండి, బాగుంది ఆర్ బాగాలేదు. ఓకే, బాగుందంటే ఎస్, బాగాలేదంటే నో అని చెప్పండి. ప్లీజ్ ఇంత మాత్రం టైం ఇవ్వండి నా కోసం. ఓకే, ఇంతటితో మన వీడియో సమాప్తం. బాయ్.